నమస్తే. మ్యారేజ్ బ్రోకరా? బ్రోకర్ అని మీ అమ్మమ్మ కాలంలో అనేవారు, ఇప్పుడు ఏజెంట్ అని పిలుస్తున్నారు. అలా తప్పు మాటలు అనకండి. ఏజ్ ఎంత బ్రో? మనం 30 దాటింది బ్రో. మీరు చాలా ఎమెచ్యూరిష్ గా కనిపిస్తున్నారు. ముందు ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే పెళ్లి అయిందా అని అడుగుతున్నాను బ్రో. లేదు. మన దగ్గర సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్, దివాళా ఈ ప్లాన్స్ ఉన్నాయి బ్రో. దివాలానా? అంటే నాకు పెళ్లి వరకు సంబంధాలు చూస్తూనే ఉంటారా? నీ జేబు ఒక్కడిపోయే వరకు పెళ్లి అవ్వకుండా చూసుకుంటాం. తర్వాత నీకే అలాగే ఇంట్రెస్ట్ పోద్ది కదా బ్రో. సరే నీకు ఎలాంటి మ్యారేజ్ కావాలి? వీకెండ్ మ్యారేజ్ అనుకో, మీ ఇద్దరికి పెళ్లి అవుద్ది, కానీ ఇష్టమైనప్పుడు మాత్రమే ఏ వీకెండ్ కో కలుస్తారు. ఇంకోటి మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్. ఒంటరోళ్ళు రెంట్కి ఓర్చలేరని వీళ్ళకి పెళ్లి అంటే బేసిక్ గా ఇష్టం ఉండదు, కానీ సమాజం కోసమో పేరెంట్స్ కోసమో పెళ్లి చేసుకుంటారు. దీంట్లో ఉండవు. మూడోది టెస్ట్ డ్రైవ్ మ్యారేజ్. ఇది నీకు బాగా నచ్చుద్దిలే. అంటే ఇద్దరు కొన్నాళ్ళు కలిసి ఉంటారు, వర్కౌట్ అయితే పెళ్లి చేసుకుంటారు, లేదనుకో ఇంకొకరు తగులుకుంటారు. నాలుగోది ఓపెన్ మ్యారేజ్. అంటే మీ ఇద్దరికి పెళ్ళైనా కూడా నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు, వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు. తర్వాతది స్టార్టర్ మ్యారేజ్. అంటే నువ్వు అమ్మాయి పెళ్లి చేసుకుంటారు, కానీ ఇద్దరికి సెట్ కాలేదనుకో పిల్లలు పుట్టి లోపల విడిపోతారనమాట. అంటే ఫుడ్కు ముందు తినే స్టార్టర్ లాగా. నాకు ఈ పెంటేం లేకుండా మామూలు పిల్లలు కావాలి నాకు. 2026లో మామూలు పెళ్ళి అంటే కష్టమే బ్రదర్. చూద్దాంలే. ఇన్ని చెప్తున్నా, ఎందుకు నీకు పెళ్ళి అయిందా? చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా? ఇల్లు కట్టినోడికి ఇల్లు ఉంటుందా? అంటే